అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధాలే, సతిదూరమైన మాటలే వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. నిజంగానే ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ ఒక మాట నిజం మాట్లాడేటప్పుడు ఉండే కాన్ఫిడెన్సు అబద్ధాలు చెప్పేతో ఉండదని నమ్మేవాడిని. కానీ ఈనాటి ప్రభుత్వంలోని పెద్దల్ని చూసిన తర్వాత అంత ధైర్యంగా అబద్ధాలు చెప్పడంలో వీళ్ళకి శిక్షణ ఇచ్చింది ఎవరు, లేక జన్మతహా వచ్చిందని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగకముందు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ, వీళ్ళందరూ పదే పదే ఒక మాట చెప్పారు మనకేంటి, ఈ రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం జరిగిపోయింది అని, ఇది అప్పుల కుప్పగా మారిపోయింది అని, ఇంకా దీన్ని ఏమాత్రం కూడా బాగు చేయలేమని, ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి అప్పట్లో శ్రీలంకలో ఒక సంక్షోభం ఉండేది, మరో శ్రీలంకగా ఈ రాష్ట్రం మారుతుందని చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు ఏపీ కూడా శ్రీలంకలాగా దివాలా తీసినట్లు ప్రకటిస్తారా అంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా అనేకమైన మాటలతో అంటే ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను ఒక భ్రమలోకాన్ని, ఒక మాయాలోకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముందు చూపిస్తూ అప్పుల గురించి మాట్లాడారు. ఇంకా అనేక అంశాలు మాట్లాడారు. వాళ్ళు మాయమైపోయారు, వీళ్ళు మాయమైపోయారు, శాంతి భద్రతలు లేవు, ఇన్ని కష్టాలు ఉన్నాయి, అన్ని చాలా విన్నాం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ 12 లక్షల కోట్లు ఉన్నాయండి అప్పులు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్ల పైన అప్పులు చేశాయని చెప్పాడు. ఒకసారి 12 లక్షలు అనే మాట బాగలేదు అనుకుని 12,8 అని చెప్పాడు. ఇంకొకసారి చిచి రౌండ్ ఫిగర్ ఉంటే బాగుంటుంది కదా అనుకొని 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పాడు. ఈ రాష్ట్రానికి అప్పే పుట్టదు, అన్ని నియమాల్ని ఉల్లంఘించి అప్పులు తెచ్చుకున్నారు. అట్లా ఒక ఆయన వచ్చాడు, బహుశా వీళ్ళే పిలిపించుంటారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో. ఆనాడు ఒక ప్రముఖ పత్రిక, అది కూడా ఈనాడు అనుకుంటాను, దాంట్లో ఆయన మహేంద్ర దేవ్ అనే ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన పెద్ద ఆర్థిక నిపుణుడు, ఈ ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం నుంచి కాపాడినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనాలిసిస్ చేసిన తర్వాత చెప్తానని ఆయనకు 14 లక్షల కోట్లు అని చెప్పాడు. అసలు వినడానికి భయం వేసేది సామాన్య ప్రజానీకానికి. ఎన్నికల ప్రచారంలో ఈనాడు డిప్యూటీ సీఎం గారు ఎన్ని మాటలు మాట్లాడారంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. అంత ధైర్యంగా ఎట్లా మాట్లాడతారబ్బా, సమాచారం లేకుండా వీళ్ళని భయం వేస్తుంది. వారేం మాట్లాడతారంటే 17వ తారీఖు 5వ నెల 2022లో శ్రీలంక పరిస్థితికి, అంటే శ్రీలంక ఆర్థిక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జస్ట్ కూతవేడు దూరంలో మాత్రమే ఉంది. అరిస్తే వినిపిస్తుంది, అప్పు అంటే వినిపిస్తుంది. ఇప్పుడు మనకి వినిపిస్తూ ఉంది ఈనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అప్పుల కేకలు. అంతేకాదు ఆయన ఇంకా ముందుకెళ్ళి ఒక కార్టూన్ కూడా, బహుశా అతని ట్విట్టర్ హ్యాండిల్ అనుకుంటా, ఇది అప్పులతో ఆంధ్ర పేరును మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నిజంగానేమో అని ఆంధ్ర ప్రజానీకం అంతా అనుకున్నారు. ఆఖరి నమ్మే ప్రయత్నం చేశారు, నమ్మారు కూడా. కానీ ఆ రోజున ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి ప్రతిపక్ష హోదాలో కూడా స్పష్టంగా మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, మీరు ఎన్నికల కోసం అన్ని నీతి నియమాల్ని కూడా పక్కకు పెట్టి తుంగలో దొక్కి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలారా గమనించమని చెప్పాడు. చివరికి గవర్నర్ స్పీచ్లో కూడా
ఓట్ ఆన్ అకౌంట్ పెట్టిన రోజున కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉంటుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గవర్నర్ చేత ఆ రోజు చెప్పించిన మాట ఏందయ్యా అంటే 10 లక్షల కోట్ల పైగా అప్పుల్లో తడిసి ముద్దవుతా ఉంది. దీన్ని లేపడం ఎట్లో చేత కావడంలే, అప్పులు డబుల్ అయిపోయినాయని చెప్పిన పరిస్థితి గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ ఈ రోజున గౌరవ వైసీపీ శాసనసభ్యులు ఒక ప్రశ్న వేశారు అసెంబ్లీలో. ఆ ప్రశ్న ఏంటంటే, అయ్యా ఈ రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత అని అడిగారు. శివప్రసాద్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, అమర్నాథ్ రెడ్డి గారు, విశ్వేశ్వరరాజు గారు ఒక ప్రశ్న స్టార్ట్ క్వశ్చన్ ఇది. అయ్యా ఎన్ని అప్పులు ఉన్నాయో చెప్పండి ఒకసారి, ఎందుకంటే భయం వేస్తుంది మాకు, నిజం చెప్పండి అని. దాంట్లో అత్యంత స్పష్టంగా, ఎందుకంటే ఆ అబద్ధాలు చెప్పడం సాధ్యం కాదు, నోటి మాట చేత గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించవచ్చు, కానీ సమాధానం వచ్చింది ఈ రోజున. చూస్తేనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన పరిపాలన ఆలోచన నేను చూసి భయపడతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక లీక్ ఇస్తే, ఆ లీక్లో కూడా ఆఖరికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 10/7/24 రాష్ట్రం మొత్తం అప్పులు 14 లక్షల కోట్ల ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా అని బయటకు వచ్చారు ఆఖరి. అట్లాగే అంతకుముందు పిఏసిలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉన్న ఈనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, శ్రీలంక కంటే 4 రెట్ల అప్పుల ఏపీ అని. ఎందుకో వీళ్ళందరికీ పక్క రాష్ట్రాలపై పక్క దేశాలపైన ప్రేమ ఎక్కువైంది. ఈ ఒక ఆయన ఏమో శ్రీలంక అంటాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమో జర్మనీ గురించి తలుచుకుంటూ ఉంటారు. అసలు తలుచుకోవాల్సింది ఈ రాష్ట్రం గురించి. మరి ఇన్ని అప్పులు చెప్తే మీరు చెప్పిన లెక్క ఏంటి ఈ రోజున మాకు? ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో సమాధానం ఇస్తూ, మార్చి 24 వరకు ప్రభుత్వ అప్పులు 4,91,734 రూపాయలు, ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు 1,54,797 కోట్లు, అంటే 6,46,531 ఉన్నాయని అఫిషియల్గా చెప్పారు. అఫిషియల్గానే సమాధానం కూడా ఇచ్చారు. ఇందులో ఎక్కడేవో సంతకం, దీనిపైన డ్యూ సంతకాలు ఉన్నాయి. ఫినాన్స్ డిప్యూటీ సెక్రటరీ టు ది గవర్నమెంట్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆయన సంతకం పెట్టి ఇచ్చిన పేపర్లు ఇవి. అంటే ఈరోజు ఇంతవరకు చెప్పిన అబద్ధాలు కాదా? ఏ మొహం పెట్టుకొని రేపొద్దున ప్రజల దగ్గరికి వస్తారు మీరు? ఇంకా ఈ అప్పుల్ని కప్పుచ్చుకోవడానికి ఎన్ని దుర్మార్గమైన సత్యదూరమైన మాటలు మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు మీరు. ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 12 లక్షల కోట్లు, ఎక్కడ చివరికి బీజేపీ యొక్క ప్రెసిడెంట్గానే పురంధేశ్వరి గారు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నారు మీరు అని చెప్పేసి మీరు మాట్లాడారే. ఆనాటి కేంద్ర మంత్రి ఒక సమాధానం ఇస్తే, అసలు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే, ఆనాటి ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పురంధేశ్వరి ఈనాడు కూడా ఆమె ఉంది. ప్రత్యేకంగా ఢిల్లీకి పోయి వాళ్ళ మరిది గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున పోయి, మీరు లెక్కలు తప్పు 12 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి ప్రకటించిన సంగతికి గుర్తు తెచ్చుకుంటే, మీరు ఎంత ప్రణాళికగా, ఎంత వ్యవస్థీకృతంగా ప్రజల్ని మోసం చేయడం కోసం, లేకుంటే ఒక అబద్ధాన్ని, ఒక సత్యదూరమైన అంశాన్ని ఆనాటి ప్రభుత్వం పైన రుద్దేందుకోసం, అంటగట్టేందుకోసం మీరు ప్రయత్నం చేసిన అర్థమవుతుంది. ఇదొక ఆర్థిక అంశాలతో కూడిన ఒక చెడ్డ సాంప్రదాయాన్ని మీరు చెప్పినట్లు కాదా? దీన్ని ఎందుకు అనకూడదు మీ రోజున మేము? ఇదొక వ్యవస్థీకృత నేరమని. ఎందుకంటే
మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఈ మాట ఊరికే మాట్లాడడం లేదు. మీరు ఆర్గనైజ్డ్గా ప్రచారం చేశారు ఈ రాష్ట్రం గురించి. ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది, విధ్వంసం జరిగిపోయింది, బతకడానికి లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మనుషులే మాయమైపోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇసుక మిగతా అన్ని కూడా అనేకంగా దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని కాపాడాలంటే మేము తప్ప ఇంకెవరు లేరు. ఒక్కటిగా ఉండి ఒక్కొక్క పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసుకోలేము. మేము గుంపుగా వస్తూ ఉన్నాం, మాతో రండి అని మీరు ప్రజలు మోసగించే ప్రయత్నం చేశారు. సఫలమైన సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. మీ వ్యవస్థీకృతమైన ఆలోచన చెప్తా వినండి ఒకసారి. 5/4/22లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారు ఏమని, ఈ రాష్ట్రం శ్రీలంక కంటే అధ్వానంగా ఉంది, శ్రీలంక అవుతుంది అని. మరి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక ప్రకటిస్తాడేమో సీఎం గారు అని 15 తారీఖు మాట్లాడతారు. 19 తారీఖు ఏం మాట్లాడతారు? ఇదంతా వాళ్ళ అఫిషియల్ పేపర్లో వచ్చిన మాట. ఇది మేలుకోకపోతే మనకు శ్రీలంక గతే. మేలుకోవడం అంటే ఏంటి? ఈ అబద్ధాలు చెప్పే ఈ కూటమి గురించి ఆలోచించుకోవడమే మేలుకోవడం అంటే. రాజకీయమైన మాట అది. వారి డిప్యూటీ సీఎం గారు అరిస్తేన పైన దూరంలో కూతవేడు దూరంలో ఉందని మాట్లాడతారు. ఇప్పటి ఆర్థిక మంత్రి మిత్రుడు కేశవ్ గారు మాట్లాడింది ఆ రోజు 4 రెట్లు శ్రీలంక అంటే అప్పుడు. నాకేం అర్థం కాలే, వీళ్ళేమో శ్రీలంక ప్రభుత్వానికి కన్సల్టెంట్లుగా పనిచేశారేమో ఆ రోజున. నాకు తెలియదు, ఎందుకంటే కన్సల్టెంట్లు ఎక్కువైపోతున్నారు చూస్తూ ఉంటేనే. అట్లాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇది అప్పుల ఆంధ్ర అని చెప్పాలి. దీన్ని మారు మోగిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున అప్పురత్న అని పేరు పెట్టాలని ట్వీట్ చేశారు ఆయన అక్కడికి. ఇంకా ముందే చెప్పాను, పురంధేశ్వర్ గారు ఏం మాట్లాడా, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడమే అక్కడ. అట్లాగే ఆయన ఆర్థిక నిపుణుడు అని ఒక ఆయన రావడం, ఆయన మాట్లాడడం, రకరకాల వేదికల్లో పనిచేసిన నేను 14 లక్షల కోట్ల అప్పు ఉందని ఓ మాట మాట్లాడడం ఇంకా లాభమే లేదు అని. అయా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక అబద్ధాన్ని పదే చెప్పి ఆనాడు జనరంజకమైన ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసి, అప్రతిష్ట పాలు చేసి, వాళ్ళ మనసుల్లో ఒక అనుమాన బీజాన్ని లేవనెత్తి ఒక ప్రణాళికబద్ధంగా మీరు రాజకీయాల కోసం ఆ కార్యక్రమం చేశారా లేదా అడుగుతూ ఉన్నాం. దీని వ్యవస్థీకృతమైన అంటే తప్పేమైనా ఉందా అని అడుగుతూ ఉన్నాం. అయ్యా మీరు ఒక మాట మాట్లాడుకుంటా ఉన్నాం మీతో. ఆ రోజున ఈ లెక్క ప్రకారం చూసినప్పుడే దాదాపు 6,46,531 రూపాయల అప్పు ఉంది ఇక్కడ. 1,000 రూపాయలు అప్పు ఉంది ఇక్కడ కోట్లల్లో. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి మీరు చెప్పిన మాట ప్రకారమే ఒక లెక్క ఉంది మా దగ్గర, తిక్కేం లేదు, లెక్కే ఉంది మా దగ్గర. ఈ రోజున డైరెక్ట్గా జనం దగ్గరికి పంపించినవి దాదాపు 8 దాదాపు అన్ని బెనిఫిట్లు లెక్కేస్తే 8 కోట్ల పైచిలుకు 8 కోట్ల పైచిలుకు లబ్ధిదారులు. ఒకే లబ్ధిదారుకి అనేకం వచ్చి ఉండొచ్చు, ఆఖరికి ఒకరికి 1, 2, 3 వచ్చే అవకాశం ఉంటుంది. 2,73,756.17 లక్షల కోట్లు. ఈ అంటే 2,73,756.17 లక్షల రూపాయలని చాలా కష్టంగా ఉంది. కోట్లు లక్షలు మాట్లాడుకోవాల్సి వస్తే ఆఖరి నిజంగా అప్పుడు ఎట్లా చేసి నాకు అర్థం కావడంలే. ఓ లెక్క ఉంది ఇక్కడ. మీరు 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అందులో ఈ 9 నెలల లోపలే 1,00,000 కోట్లు డైరెక్ట్గా తెచ్చేసారు అప్పులు. మన బడ్జెట్లో మాట్లాడిస్తే ఏం చెప్పారంటే, మీరు అసలుకి 0 అప్పులు మన దగ్గర తెచ్చుకునే శక్తి మాకు, అప్పులు ఇచ్చేవాళ్ళు లేరని చెప్పి కూడా బడ్జెట్లో ఖాళీని నింపుకోవడానికి కూడా, ఫిజికల్ డెఫిసిట్ని నింపుకోవడానికి కూడా మేము అప్పులు తెచ్చుకుంటామని చెప్పిన సంగతి గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నా. మీరు 1,00,000 కోట్ల పైగా అప్పు తెచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఏ లబ్ధిదారునికి పంపించారు? ప్రజల లేక పెద్దవాళ్ళ?
సమాధానం చెప్పాలి. ఈ రోజున మీరు సమాధానం చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటే లాభం లేదు. తప్పించుకునే అలవాటు మీకు ఫస్ట్ నుంచి ఉంది. మీరు చెప్పదలుచుకుంటే మాత్రమే చెప్తారు, మిగతా మిమ్మల్ని ఆలోచించుకోమంటారు, లేకపోతే వదిలేస్తారు. తక్కువ జ్ఞాపకశక్తి ఉంటుంది ప్రజలకు అని చెప్పి. ఇక్కడ ఇది గవర్నమెంట్ ఆన్సరే, ఇది అసెంబ్లీలో ఇవన్నీ ఖాళీ కనిపిస్తూ ఉన్నాయి మనకి. అన్ని ఖాళీలంటే అప్పుడు అప్పు చేయలేదు అర్థమా? కేవలం 12 జూన్ 24 నుంచి అప్పులు చేయడానికి చెప్పాలనుకుంటున్నారా? ఈ ఖాళీలన్నింటిలో కూడా అప్పులు ఉంటాయి. ఇది డిస్కామ్లు వాళ్ళు చేసిన అప్పులు, అవన్నీ కూడా డిస్కామ్స్, ట్రాన్స్కో, జెన్కో వాళ్ళు చేసిన పబ్లిక్ అండర్టేకింగ్ అప్పులు. అవి దాదాపు 58,000 కోట్లకు మీరు లెక్క చెప్పుకుంటూ ఉన్నారే, దాంట్లో వేయలేదే మీరు. అంటే అప్పులు ఎన్ని ఉన్నాయో చెప్పడంలో కూడా, ఎందుకంటే దాంట్లో మీరు 5 సంవత్సరాల పరిపాలన దాంట్లో ఉంది. 5 సంవత్సరాల పరిపాలనప్పుడు 5 సంవత్సరాల పరిపాలన లెక్కలు దీంట్లోకి రావాలా. అట్లాగే ప్రభుత్వాలు మే జూన్లో మారుతాయి, మరి మే వరకు ఉన్న అప్పుడు కూడా దీంట్లో లెక్కలేకి రావాలా. మీరు మాత్రం అవన్నీ కూడా ఖాళీగా వదిలిపెట్టి ఒక లెక్క చెప్తే లెక్క ఎవరిదనుకోవాలి మేము? కాబట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. మీరు చేసిన ఆర్థిక అరాచకమేందో, మీరు చేసిన ఒక వ్యవస్థీకృతమైన ప్రచారం ఏందో, చెడ్డ ప్రచారం ఏందో, ఈ రాష్ట్ర పరువును గంగలో పలికే విధంగా మీరే కదా 14 లక్షల కోట్లు ఎక్కడ, 12 లక్షల కోట్లు ఎక్కడ? చివరికి మీరు శ్వేతపత్రంలో కూడా దుర్మార్గం అంటే మీరు ఎటువంటి భయం ఉండదు మీకు. అబద్ధాలు చెప్పడానికి, సత్యదూరమైన మాటలు మాట్లాడడానికి మీరు భయపడరు, అలవాటైపోయింది మీకు. అది మీ భాషలో, మీ జీవన సరళిలో భాగంగా మారిపోయింది ప్రభుత్వానికి. శ్వేతపత్రం అని మీరు విడుదల చేసే చంద్రబాబు నాయుడు గారు అన్యాయం అయిపోయింది చెప్పేసి గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ, దాంట్లో కూడా 9.74 లక్షల కోట్లు అని చెప్పాడు. కానీ ఈరోజు ఏమో 6 లక్షల కోట్ల చిల్లర ఉందని చెప్తా ఉన్నాడు. 6 లక్షల కోట్ల 46,000 అని చెప్తా ఉన్నాడు. ఎట్లా? మీరు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటా ఉన్నారు? అంటే ఆ రోజు అధికారం వచ్చిన కొత్తలో 9.74 అని చెప్పేసి వదిలేద్దాం అనుకున్నారు మీరు. ఎందుకంటే 14, 12, 11 అని చెప్పిన రకరకాల క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఈ దేశమంతా మాట్లాడారు, మీ రాష్ట్రం అంతా మాట్లాడారు మీరు. మరి ఇప్పుడేమో 6 లక్షల చిల్లర అంటా ఉన్నారు. ఆ 6 లక్షల్లో కూడా గవర్నమెంట్ రాకముందు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, గ్యారెంటీలు అన్నీ కలిపితే 3,06,951 కోట్లు. లెక్కలు తీసేసుకోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు, సీఎం గారు 6,46,531లో 3,06,951 తీసేసుకోండి. మీరు తీసేస్తే మళ్ళొక 3 చిల్లర మిగులుతుంది. ఇది మీ లెక్కలే, మేమేసిని కావు. మీ ముద్రలతో, సంతకాలతో వచ్చిన పేపర్లో లెక్కలే మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి ఏం చెప్పాలి మళ్ళీ మీరు? బయటకు వచ్చి ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు కూడా మీకు ఆత్రం కనీసం మీకు మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎట్లా ఒప్పుకుంటుంది? మీకు మీ అంతరాత్మ మిమ్మల్ని అడగదా? మిమ్మల్ని మీ అధికారం వచ్చిన తొలినాళ్ళ నుంచి కూడా మీ అంతరాత్మ అడిగి ఉండాలి మిమ్మల్ని. అది అడుగుతుందో లేదో, లేకపోతే అడగకుండా చేశారు నాకు తెలియదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3 లక్షలు 4 లక్షల మధ్యల కంటే ఎక్కువ లేదే. అందులో దాదాపు 2,73,000 డైరెక్ట్గా జనానికి ఇచ్చిన డబ్బులు. అవి వివిధ పథకాల రూపేణా డైరెక్ట్గా జనానికి ఇచ్చిన డబ్బులు. ఇంకెంత ఉంది దాంట్లో? ఏదో 1,90,000. ఒక సంవత్సరంలోనే, ఇంకా సంవత్సరం నిండకముందే 1,00,000 కోట్ల పైన అప్పు చేసి లెక్కలు చెప్పకుండా
ఒక పథకం లేకుండా, ఒకరి బెనిఫిషరీ లేకుండా చివరికి సంపద సృష్టించలేకపోతా ఉన్నాను. ఇంత అసలుకి ఏమాత్రం జంకు గొంకులు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇలా చూస్తే. మాట ఇచ్చిన రోజున తెలీదా మీకు? 6 పథకాలని సూపర్ 6 అమలు చేస్తాం. మాకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, నాకు అనుభవం ఉంది, నన్ను ఈ ప్రపంచం నమ్ముతుంది. మన దావోస్లో చూసాం ఈ ప్రభుత్వాన్ని ప్రపంచం ఏ విధంగా నమ్ముతుందో. సంపద సృష్టిస్తాం. నాకు చేయాలని కోరిక ఉంది కానీ నాకు డబ్బులు లేవు. దానికేమి జగన్మోహన్ రెడ్డి గారు 11-12 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. మరి ఇప్పుడు తేలింది కదా బాబు గారు, మొత్తం అప్పైనా మీరు చేసిన అప్పుతో కలిపి ఈ రాష్ట్రం అప్పు 6 లక్షల చిల్లరే కదా. మీకు ఇంకా 6 లక్షల కోట్లు మిగిలిపోయినాయి. మీకు 6 లక్షల కోట్లు రేపటి నుంచే అన్నిటిని అమలు చేయండి. నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, 15,000 రూపాయలు ఇవ్వండి, 1,500 రూపాయలు మహిళలకు ఇవ్వండి. బస్సు కూడా రాష్ట్రంలో అన్ని చోట్ల పోయే విధంగా ఆ ప్రయత్నం చేయండి. మహిళలు ఇంత బాధ్యత రాహిత్యమైన పరిపాలన, బాధ్యత రాహిత్యమైన మాటల్ని మీరు ఇంకొక అప్పులు లెక్క చెప్తారు కదా. దుర్మార్గం వీళ్ళ దగ్గర ఆఖరికి గవర్నమెంట్లో మారి 3 months ముందు ఉంటుంది, సంవత్సరం 3 నెలలు 4 నెలలు. అప్పులు మీరు తీసుకోరా? ఇదేమన్నా గవర్నమెంట్ ఏమైనా జనవరి 1 నుంచి డిసెంబర్ 1 క్లోజ్ అయిపోద్దా? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఎలక్షన్స్ బహుశా మధ్య అంటే 5-6 నెలలు అంతా వీళ్ళ అకౌంట్లోకి వేసేస్తారా మీరు? జనానికి అర్థం కావని. కానీ ఒక మాట మాత్రం వాస్తవం అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన డబ్బులు ప్రజలకు ఇచ్చారు, సంక్షేమానికి ఇచ్చారు, ధైర్యానికి ఇచ్చారు. అందరూ కూడా తలెత్తుకు నిలబడి సమాజంలో ఉండేందుకోసం ఇచ్చారు. పిల్లలు చదువుకోవడానికి ఇచ్చారు. అత్యున్నతమైన విద్య సాధించడం కోసం. చివరికి ప్రైవేటు మెడికల్ కాలేజ్ కాదు, మనకు కావాల్సిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలి. ప్రజలకు వైద్యం, అన్ని కులాల మతాల వారికి, పేదలకి, చదువున్న ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ సీట్లు రావాలని చెప్పేసి కష్టపడిన వైనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు అసలుకి దుర్మార్గం ఏంటంటే ఆఖరికి 7 సార్లు ఏంటండి జగన్ రెడ్డి గారు సీఎం గారు 7 సార్లు రేట్లు పెంచి 16,000 కోట్ల రూపాయలు లాక్కున్నాడని మాట్లాడాడు బాబు గారు. బాబు గారు అడుగుతున్నా మిమ్మల్ని, బహుశా మీరు మర్చిపోతుంటారేమో కావాలని కన్వీనియంట్గా, లేక ఆయన వెనక్కి తిరిగే వాళ్ళు కూడా మర్చిపోతుంటారేమో కావాలని కన్వీనియంట్గా. మీరు ట్రూప్ ఛార్జీ పేరుతోనే 15,000 కోట్లు తీసుకెళ్లారు కదా. మళ్ళీ అదే స్మార్ట్ మీటర్లు పెట్టించబోతా ఉన్నారు మీరు. అవి కూడా మేమే కొనుక్కోమని చెప్తా ఉన్నాం, ప్రజలే కొనుక్కోండి, మీరు నెలలా కట్టించుకుంటామని చెప్తా ఉన్నారు. ఎంత దోపిడీకి సిద్ధమైంది ఇక్కడ. దాన్ని మేము దోపిడీ అనాలన్నా మీరు చెప్పిన మాట ప్రకారం? కాబట్టి మీరు ఇంకొకటి, నిజంగా మీరు ఎంత అన్యాయంగా మన అసెంబ్లీలో మాట బాధేస్తుంది వింటే, అసెంబ్లీలో మీ మాటలు వింటే. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, మర్యాద లేకుండా పోయింది. పదాలు మారిండొచ్చు. అప్పులే పుట్టావు, అప్పులు తెచ్చుకోవడానికి మనకున్న ఎలిజిబిలిటీ 0. ఏమిది ఏమన్నా మీరు సపరేట్ కంట్రీ అనుకుంటున్నారా బాబు గారు? భారత సమాఖ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక భాగం. దీనికి అప్పు తెచ్చుకోవాలంటే ఎఫ్ఆర్బిఎంకి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితుల్లోనే అప్పు తెచ్చుకుంటాం. అది 3.5% ఉంటుంది. దానికి మించి ఎవరేం చేయలేరు. ప్రత్యేక పర్మిషన్లు కావాలి. ఇంకా తర్వాత అట్లా అనుకుంటేనే గాల్లో ఎలక్షన్ మీటింగ్లో చెప్పేట్లు 12 కోట్లు, 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అంటే కాదు. అక్కడ ఎఫ్ఆర్బిఎం పరిధి అనుకుంటుంది. అది జనానికి అర్థం కాదు కాబట్టి మీరు దాన్ని పెద్దగా బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. నాకు ఇప్పటికీ అడిగే ప్రశ్న ఒకటే మిమ్మల్ని, 0 కెపాసిటీ అర్హత ఉన్న, శూన్య అర్హత, ఏం అర్హతే లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వస్తాం అని ఏ విధంగా చెప్తా ఉన్నారు మీరు?
మీ అభివృద్ధి 12% ఉందా? ఈ 9 నెలల్లో ఏం సాధించారు ప్రొడక్టివిటీ? మీరు దేశంలో 6 ఉన్నట్లుంది, ఈ రాష్ట్రంలో కూడా 6 చిల్లర ఎంతో ఉంటుంది. అంటే మా సబ్జెక్ట్ కరెక్షన్ 6.8 ఎంతో ఉంటుంది బహుశా. అది 2 కలుపుకుని నాకు అనుమానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశాన్ని 2 కలుపుకొని 12 వేసుకొని 12 అని చెప్తా ఉన్నా. లెక్కలు సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఎన్నో కాలం మీరు ఏం చేయలేరు. మీరు ఇంకోసేపు అనుకున్నాకరికి కరెక్ట్ విషయాల్లో మీరు ఎందుకు అంత అన్యాయంగా ఉంటారు? చివరికి మీరు చేసిన అప్పుల్ని మాకు చెప్పరా? దాదాపు 60 వేల కోట్ల రూపాయలని కరెంట్ సెక్టర్ అప్పులు తెచ్చిందే, అవి మాకు చెప్పరా? ఊరికే ఆ తిరుపతిలో ఒక ఆయన మీటింగ్ పెట్టి దీని రేటు పెంచినాం, లేకుంటే మీటర్లు పెట్టుకోండి అని చెప్తే అయిపోతుందా? ఎన్ని అబద్ధపు మాటలు చెప్పారు. ఆ సెక్యూ అగ్రిమెంట్ సాక్షాత్తు మీ ప్రభుత్వమే చెప్పింది. సెక్యూ అగ్రిమెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, విజనరీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది. వచ్చే ఒక 25 సంవత్సరాల కాలానికి కరెంటు బాధలు లేకుండా చేసేందుకోసం చేసే ప్రయత్నం అని మెచ్చుకుంది. దాన్ని కూడా మీరు కనుక మీతో మీకు చెప్పేమంటే పెద్ద గొప్ప విషయం ఏం లేదు దీంట్లో. ఇంకా మీరు చేసి ఒక్కటే, మాకు రావాల్సిన సమాధానం చెప్పాలనుకుంటే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి. మీకు ఆశ్చర్యంగా లేదా? బాబు గారు ఒకసారి చూడండి, మీరు అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ కూడా చూడండి, లేదంటే నేను పేపర్ కట్టించి మీకు పంపిస్తా. అంటే ఇవన్నీ మీవే. దీంట్లో ఏమి అసలుకి వేరే పేపర్ సాక్షి ఈక్ష ఏం లేదు దీంట్లో. అన్నీ కూడా ఇవన్నీ కూడా పంపిస్తాం. లెక్కలు చూడండి. మీరు చెప్పిన మాటలు, ప్రకటిస్తున్న అధికార పత్రాలు ఎంత తేడా ఉన్నాయో. ఈ రాష్ట్రంలో ప్రజలకు అబద్ధాలు చెప్పడాన్ని మీరు అలవాటు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, మీరు అలవాటు చేసుకున్నారు. మీరు అబద్ధాలు నిజాలను నమ్మించే మీకు నమ్మకం ఉంది. ఏంటంటే ఒక మాటను పదే చెప్తా ఉంటే అదేదో, అందుకే జర్మనీకి బహుశా మీకు బాగా గుర్తుండుంటుంది. ఆ గోబెల్స్ అని ఆయన అక్కడ ప్రచారం చేస్తున్న ఒక సిద్ధాంతం ఉంది, ఒకే విషయాన్ని పలుమార్లు చెప్తే అది నిజమవుతుంది అని. ఈ రాష్ట్రంలో కూడా ఒక అబద్ధాన్ని అనేక సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేశారు. మీరు చెప్పినవన్నీ సత్యదూరమైన మాటలే, మీ లెక్కలన్నీ సత్యదూరమైన మాటలే. మీ పరిపాలన కూడా ఈ రోజున ఒక భ్రమ ప్రపంచంలో నడుస్తూ ఉంది. ఇక్కడ మీరు చాలా గొప్పగా ఒక మాట చెప్పి ముగిస్తాను, దీనికి సంబంధం లేకపోయినా. మీ రాజధాని అప్పులతో కడతా ఉన్నారు, అప్పులు తెచ్చి కడతా ఉన్నారు. ఆ అప్పుల్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, ఆంధ్ర ప్రాంతంలో ప్రజలంతా కలిసి కట్టాల్సిందే, తీర్చాల్సిందే. మీ యొక్క ఘనత అక్కడ ఏమి లేదు. నిజంగా మీ ఘనత ఉంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసినట్లుగా 28,000 కోట్ల రూపాయలని రాజధాని నిర్మాణానికి తీసుకొని రండి. కనుక ఎప్పుడు కూడా అబద్ధాలని, సత్యద్రోహ అంశాలని ప్రజల్ని మోసం చేద్దామంటే కుదరదు. ఆఖరికి మీ యొక్క అసలు రూపం మీరే బయట పెట్టుకున్నారు. మీరు వేసుకున్న ముసుగుని తొలగిపోయింది. మీ శ్రీలంకలు, ఈ రాష్ట్రం అప్పులు, ఇవన్నీ కూడా అబద్ధాలని నిరూపితమయ్యాయి. ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు 4,06,46,531 కోట్లు. ఇది ఈరోజు వచ్చిన సమాధానం. ఇది దాంట్లో దాదాపు 3 లక్షల కోట్ల పైగా 3,06,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాల అప్పు. కేవలం 3 లక్షల చిల్లర మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసిన అప్పు. అందులో కూడా 2,73,756.17 లక్షల కోట్లు డైరెక్ట్గా ప్రజల సంక్షేమానికే పోయింది. మరొక 1,84,504.32 లక్షల కోట్లు ఇండైరెక్ట్గా
జనం అకౌంట్లోకే పోయింది. మళ్ళీ తెచ్చిన డబ్బులన్నీ కూడా, తెచ్చిన ప్రతి అప్పు, ప్రతి డబ్బు, ప్రతి ఆదాయం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టిన మహానాయకుడు, గొప్ప వ్యక్తి. అసలు చేతికి ఎముక అనేది లేకుండా ఒక ఆయన మన అదే ఆయన డబ్బులా అని ఒక ఆయన మాట్లాడుతుంది. నేను అడుగుతా, ఇవన్నీ మీ డబ్బులా అడుగుతావు నాకు. ఇది కస్టోడియన్. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ద చీఫ్ మినిస్టర్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్ అని. కనుక కస్టోడియన్గా తన బాధ్యతని, సంక్షేమ రంగాన్ని, ప్రజల బాగోగుల్ని, వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళకి ధైర్యాన్ని అన్నింటినీ కలిసి విలువైన జీవితాన్ని, మంచి జీవితానికి ఇచ్చేందుకోసం ప్రయత్నం చేసినాం. మా అప్పులకు లెక్కలు ఉన్నాయి. మీరు చేసిన అప్పులు ఏం చేశారో చెప్పమని డిమాండ్ చేస్తానా. ఇప్పటికైనా సరే మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి. ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా చూసుకోవాలా, ప్రజల యొక్క కష్ట సుఖాలను ఏ విధంగా అడ్రస్ చేయాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసి నేర్చుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్కారం. సంబంధించి ఇటీవల లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. వచ్చిన 58 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అయినటువంటి అప్పు 14,000 కోట్లు వడ్డీ పెడతా ఉంటే, వైఎస్ జగన్ 5 ఏళ్ల హయానికి 24,000 కోట్లు అంటే ఇంకా 11,000 కోట్లు అదనంగా వడ్డీలే కట్టాల్సి వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసినట్టు నేను అంత లోతేం లేదు, కానీ పైన చూసుకున్నాగా దాంట్లో చాలా ఏళ్ళు వాళ్ళ నాన్నగారు పరిపాలించారు, కానీ తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. మొన్న కూడా ఇది ఇంతకుముందు ఇప్పుడు చెప్పిన లెక్కే కదా, ఈ రోజు ఉన్న లెక్కలు చెప్పాం కదా. ఇక్కడ వాళ్ళు చెప్పిన లెక్కలే కదా, మనం రాసిన లెక్కలు కాదు ఇవేంటివి. మరి దాంట్లో మొత్తం 6,60,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే అందులో 3,07,000 కోట్ల వరకు ఆఖరి గత ప్రభుత్వాలు చేసినామని చెప్తున్నారు కదా. కనుక ఏదో అట్లా బాగుంటుందో లెక్క అని చెప్పింటారు అంతే. ఆఖరి 50 ఏళ్ళు బాగుంటుంది, లెక్క ఫిగర్ వేస్తే బాగుంటుంది. అసలు ఫిగర్ అంతా ఫిగర్ వాళ్ళదే కదా, అందులో ఆ ఫిగర్లో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు లేకుండా ఏం లేరు కదా. ఎందుకు బాగా చూసుకోమను. ఆ రోజున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎక్కువ ఉందో, ఎవరి హయాంలో అప్పులు ఎక్కువ ఉన్నాయో చూసుకోమని ఒకసారి. చరిత్ర అనేది మూసేసేదానికి కాదు, చదువుకోవడానికి. రైట్. ఎన్ని క్వశ్చన్ అన్న? నో, థ్యాంక్ యూ. అలాగే ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను.